తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తామని పెట్టారు. అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు. ఈరోజు ఎక్కడో వే బిలో ఈ 5 ఏళ్ళలో అదర్ పాతాళానికి వెళ్ళిపోయాం. మనం మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈరోజు. అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలట్లు ఎడతా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడతాను. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు. దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి మీరు తిరుగుతూ ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్నీ తెలుసు. అవన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడుంది, గ్యాప్ 2 ఎక్కడుంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్, కడవాళ్ళు నిమిత్త మాత్రం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలు పనిష్ చేశారు కానీ నష్టపోయింది మాత్రం నష్టపోయాం. జరిగిన నష్టాన్ని, జరిగిన విధ్వంసాన్ని తిరిగి రికవర్ చేయలేదు కానీ పనిష్ చేశారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారు అంటే అది ఆ 11 సీట్లకు డిజర్వింగ్గా కాదా అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ దట్. టుడే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పొలిటికల్. ఇది ఒక కేస్ స్టడీ. భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితికి ఉన్నారంటే ది కేస్ స్టడీ. కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ వాలంటే తెలియని వాడు కూడా మాట్లాడడం, ఏదంటే ఆగడం. అంటే ఒకసారి మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో. అంతవరకు ఎవ్రీడే భయంకరంగా విమర్శించుకుంటే తప్పులేదు. పాలసీల మీద విమర్శించాలి, రాజకీయాల మీద విమర్శించాలి, ఇష్యూస్ పైన విమర్శించాలి. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ. ఆ బూతులు అయితే కట్ అయినాయి కానీ ఇంకా ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారంట, ఆస్ట్రేలియాలో పెడతారు. అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు అంట, వాళ్ళు పట్టుకురాలేదు. ఇలాంటి తప్పుడు విధానాలు ఉన్నటివి చాలా బాధేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఏది అందుకని చెప్పాడు నేను ఒప్పుకోవడం కదా. నువ్వు ఎవరు రాసిన లెటర్, ఎవరు రాశారు? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతే నోటు కోసేట మాట్లాడడం తప్పు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నావు. కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి, టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తేనే 45.75కి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకుంటారు. అది క్లియర్గా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు.